ఫిల్మ్ ఛాంబర్ దగ్గర బీజేవైఎం ఆందోళన చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కామెంట్లపై బీజేవైఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ లోకి చొచ్చుకెళ్లినటువంటి బీజేఎం శ్రేణులు మా అసోసియేషన్ నుంచి ప్రకాష్ రాజ్ ను బహిష్కరించారంటూ డిమాండ్ చేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర బీజేవైఎం ఆందోళన చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, మనం ప్రకాష్ రాజు తిరుపతి లడ్డూపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే మా అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్లోకి చొచ్చుకొచ్చి వాళ్ళు ప్రకాష్ రాజ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుపతి లడ్డూపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రకాష్ రాజ్ను మూవీ అసోసియేషన్ నుండి తొలగించాలన్న ఒక డిమాండ్ను ప్లకార్డులను అయితే వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే ఇటీవల తిరుపతి లడ్డు ఏదైతే చర్చకు వచ్చినటువంటి దేశవ్యాప్తంగా కూడా చర్చ వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంలో దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి లడ్డు సమస్యను తెరపైకి తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ ప్రభుత్వం అక్కడ ఉంది కదా, మీరే ఆ సమస్యను పరిష్కరించవచ్చు కదా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఏదైతే కౌంటర్ ఉందో ఆ కౌంటర్ నేపథ్యంలో వీళ్ళు నిరసన అయితే చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. వాటితోటి కూడా మనం మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదైతే సినీ పరిశ్రమలో ఉంటూ సినిమాలు చేస్తూ ప్రజల ఆదరణ పొందాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల మధ్యలో చులకన అవుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు ప్రపంచం అంతా గమనిస్తుంది. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పేసి సమాజంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు నిత్యం ఎప్పుడు ఏదో ఒక విధంగా హిందుత్వం పైన, హిందూ దేవుల పైన, హిందూ మతం పైన వ్యతిరేకమైనటువంటి విధాన ధోరణిని ప్రవర్తిస్తూ మా హిందువుల మనోభావాలన్నింటిని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు హిందూ సమాజం మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఆరాధ్య దైవం, కలియుగ దైవం అని చెప్పేసి అందరం కూడా కొనియాడుతూ ఉంటాం. ఆ యొక్క లడ్డు కల్తీ జరిగింది. గత ప్రభుత్వం అంతా కూడా కాంట్రాక్ట్లు ఇస్తూ ఆ లడ్డుని కల్తీ చేసిందని చెప్పేసి హిందువులంతా కూడా మనోవేదనకు గురి అవుతున్నటువంటి సందర్భంలో ప్రకాష్ రాజ్ గారు ఏదైతే లెఫ్టిస్ట్ భావజాలం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా మేము లౌకిక వాదాన్ని కొనసాగిస్తామన్నటువంటి వ్యక్తి ఇంకో మీకు దారి లేదా, ఈ యొక్క లడ్డుని కూడా రాజకీయం చేస్తున్నారా అనే కొన్ని వ్యాఖ్యలు చేస్తూ హిందువులని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు మేము మూవీ అసోసియేషన్ ముందర మేము ధర్నా చేస్తున్నాం. కేవలం హిందువుల పట్లనే విషం చిమ్ముతూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తిని శాశ్వతంగా మూవీ అసోసియేషన్ నుంచి దూరం పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే పర్మనెంట్గా మీరు సభ్యత్వాన్ని ఇచ్చారో ఆ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఈరోజు మూవీ అసోసియేషన్ చెప్తున్నాం. నిర్మాతలకే కానీ తనని పెట్టుకొని హీరోలు ఎవరైతే తనని పెట్టుకొని మూవీ తీసారో వాళ్ళందరూ కూడా మేము ఒకటి చెప్తున్నాం. ఈరోజు 75% ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు కించపరిచే విధంగా ఈ యొక్క ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు మీరందరూ కూడా ఈయన దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకుంటే రాబోయే రోజులలో ఈయన ఏ మూవీలో ఆయన నటించినా, ఎక్కడ షూటింగ్లు జరిగినా భారతీయ జనతా యువమోర్చా చూసి ఊరుకోదు. అన్ని మూవీస్ని అడ్డుకుంటాం, అన్ని థియేటర్లు అడ్డుకుంటాం అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ప్రకాష్ రాజ్ సినిమాలను కూడా అడ్డుకుంటామంటూ కూడా బీజేవైఎం రాష్ట్ర ప్రెసిడెంట్ మహేందర్ చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏం చెప్తారు ఇంకా మీరు అన్న? ప్రకాష్ రాజు ఇగో ఇలాంటి ట్వీట్స్ ఈరోజు తిరుమల లడ్డుకు ఏదో ఒకటి అంటే ఇచ్చి ఏం పెట్టారు, బీ అవేర్, జాగ్రత్త ఉండండి, కమ్యూనల్ టెన్షన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి హిందువులకు వ్యతిరేకంగా ఈరోజు ట్వీట్స్ చేస్తూ ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా తిరుమల లడ్డు ఏదైతే ఉందో దానిపైన పంది కొవ్వుతో కావచ్చు, ఆవు కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడడం పైన ఈరోజు ప్రభుత్వానికి ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దోషులను శిక్షించాలని. అలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ ఇలా కాంట్రవర్షియల్ కామెంట్ చేయడము, ఇది చేసి వారం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు మా అసోసియేషన్ కావచ్చు, ఫిలిం ఛాంబర్ కావచ్చు ఇప్పటికీ స్పందించకపోవడాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకే మేము ఈరోజు ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాం. వెంటనే మీరు ఇప్పటికైనా స్పందించండి. ఏదో జానీ మాస్టరో ఇంకోరో సెలబ్రిటీస్ ఏదో చేస్తే మీరు వెంబడి స్పందిస్తూ ఉన్నారు కదా, మేము ఏమంటున్నాం దానికి స్పందించద్దు, దీనికి స్పందించట్లేను.
ప్రతి విషయానికి మీరు స్పందించిన అవసరం ఉంది. ఇది యావత్తు ఈ భారతదేశంలోని హిందువులకు సంబంధించిన విషయంగా మేము భావిస్తున్నాం. కాబట్టి దీనిపైన వెంటనే మా అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ తెలంగాణ వెంబడే దీనిపై యాక్షన్ తీసుకోవాలని, ప్రకాష్ రాజ్ పైన వాళ్ళ యాక్ట్ ప్రకారమే మినిమం 3 years మాక్సిమం 7 years ఏదైతే బ్యాన్ ఉందో ఆ బ్యాన్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సినిమాల్లో విలన్గా యాక్ట్ చేసే ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో కూడా విలన్గా యాక్ట్ చేస్తుండు. ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుండు. కాబట్టి వెంటనే మంచు విష్ణు గారికి మేము ఒకటే బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రకాష్ రాజును తెలంగాణ మూవీ అసోసియేషన్ నుంచి వెంటనే తొలగించాలి. లేడీరెల్లా ప్రకాష్ రాజ్ యొక్క సినిమా షూటింగ్లు బీజేవైఎం దృష్టికి వస్తే ఖచ్చితంగా ఎక్కడ కూడా షూటింగ్ చేసినా కూడా అడ్డుకుంటాం. వెంటనే ప్రకాష్ రాజును మూవీ అసోసియేషన్ నుంచి తొలగించే వరకు బీజేవైఎం పోరాటం ఆగదు. ఇంకోవరు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డు వివాదం విషయంలో కూడా ఎవరు కూడా వ్యాఖ్యలు చేయొద్దు. వ్యాఖ్యలు చేస్తే మాత్రం ప్రకాష్ రాజుకు పట్టిన గతే జరుగుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రకాష్ రాజు సినిమాలలోనే కాదు నిజ జీవితంలో కూడా ఆయన విలన్ గానే యాక్ట్ చేస్తుండంటూ ఒక కామెంట్స్ కూడా బీజేవైఎం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదైతే ఫిలిం ఛాంబర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, నిర్మాతలు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఆయన తీసినటువంటి సినిమాలను మేము అడ్డుకుంటామంటూ కూడా బీజేవైఎం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అజయ్.